రవిచంద్రన్ బోస్టన్లో బర్క్లీ యూనివర్సిటీ నుంచి ఇతను డైరెక్షన్లోనే కాకుండా 24 క్రాఫ్ట్స్లో కోర్స్ చేశారు. అంటే సినిమా గురించే ప్రత్యేకంగా చదువుకున్నారు. చదువుకోవడంతో పాటు ఆయన తమిళ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ అనుభవంతో ఇప్పుడు ప్యారడైజ్ అనే తెలుగు చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అది క్యూరియాసిటీ క్రైమ్ థ్రిల్లర్ ప్యారడైజ్ ఏ హారిబుల్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్. సో ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ టైం ఆయన స్టోరీ చెప్పినప్పుడు, ఎవరు మన రవిచంద్రన్ డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యి, చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యి ఈ ఫిల్మ్ ఆయన ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. అలాగే హీరో హేమంత్, షిప్రా హీరోయిన్గా, తర్వాత నేను ఒక పోలీస్ కోప్గా ఒక కీ రోల్ ప్లే చేస్తున్నాను. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. అంటే వాళ్ళు డైరెక్షన్ కోర్స్ చేసి ప్రత్యేకంగా డైరెక్టర్స్ దగ్గర పనిచేసి ఆ అనుభవంతో వస్తున్నారు. తప్పకుండా రవిచంద్రన్కి, అలాగే ఈ ప్రొడ్యూసర్కి, హేమంత్కి, మిగతా యాక్టర్స్కి ఈ ప్రాజెక్ట్ ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. లైక్ ఒక ఫిలిం ఫైన్, నేను బోస్టన్లో 24 క్రాఫ్ట్స్ చేశాను ఫిలిం మేకింగ్లో. బట్ మై ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. వీ కెన్ మేక్ ఎ ఫిలిం విత్ స్ట్రెంగ్త్. ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఏంటి ఇంత లైటర్ వెయిట్గా మూవీస్ ఉంటున్నాయి, ఏంటి అన్ని లవ్ కోషెంట్లోనే మా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎస్, లవ్ ఈజ్ ఆల్వేస్ నాట్ గుడ్, లవ్ ఈజ్ ఆల్వేస్ పెయిన్. Love is always pain. So this is, I kept a tagline for is a love story, but it's a horrible love story. ఒక హారిబుల్ లవ్ స్టోరీ ఎందుకు అవుతుంది? ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు వాళ్ళు ఎంత హారిబుల్గా ట్రీట్ అయ్యారు బికాస్ ఆఫ్ మాఫియా. ఇన్ ఇండియా, సైలెన్స్, ఇన్ ఇండియా ద ఫస్ట్ ప్లేస్ ఫర్ ద క్రైమ్ ఈజ్ రిపోర్టెడ్ ఇన్ ముంబై అండ్ సెకండ్ ప్లేస్ ఈజ్ ఇన్ హైదరాబాద్. వీ హ్యావ్ గన్ కల్చర్, వీ హ్యావ్ గన్ పౌడర్, మనకు కావాలంటే గన్స్ దొరుకుతాయి, గర్ల్స్ దొరుకుతారు, స్ట్రిప్టీస్ దొరుకుతుంది, బెల్లీ డ్యాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. ద సేమ్ టైమ్ గుడ్ పీపుల్ ఆర్ సో ఎవ్రీబడి ఈజ్ ఓవర్ హియర్. ఇట్స్ అ కాస్మోపాలిటన్ సిటీ. ఇప్పుడే ప్రొడ్యూసర్గా పాదం మొదలుపెట్టాను. అనుకోకుండా సఫీర్ గారితో నేను సినిమా తీయగలుగుతున్నానంటే నాకే నమ్మలేకపోతున్నాను. అంత గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఎందుకంటే నేను సక్సెస్ అయిపోయాను. నేను చాలా గర్వపడుతున్నాను. నాకు హీరోగా అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారికి నా కృతజ్ఞత తెలుపుతున్నాను. బట్ పాత్రికేయులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా మీ విషెస్ కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ డైరెక్టర్ గారు నాకు ఈ లైన్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది అని చెప్పను. నాకు వచ్చింది, యాక్చువల్గా అవకాశం నాకు వచ్చింది. బట్ నేను దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నా మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకొక అదృష్టం ఏంటంటే వర్స్టైల్ ఆర్టిస్ట్ షఫీ గారు, తర్వాత నైస్ కామెడీ చేసే ధనరాజ్ గారు, సీరియస్ కామెడీ చేసే రఘు గారు. సో ఇలాంటి ఆర్టిస్టులతో నేను ఫస్ట్ టైము ఒక పెద్ద కాంబినేషన్లో ఒక మెయిన్ లీడ్ హీరోగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ప్రత్యేకించి మా సత్యనారాయణ గారి గురించి చెప్పాలి. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఒక మంచి ఆఫర్ రావాలి ఒక హీరోగా. ఫస్ట్ వస్తే నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ టైం సార్ చూసి తను నాకు ప్రామిస్ చేశారు, యాక్చువల్గా నేను ఎలాగైనా సరే నేను హీరోని చేస్తానని. అదేవిధంగా ఈరోజు నేను హీరో చేస్తున్నందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ సార్. సో రవిచంద్రన్ గారి గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఎప్పుడు తను ఒక కమిట్మెంట్తో ఒక ఫోర్స్ని ఇస్తాం. స్క్రిప్టు దీని మీద ఉంటాను. ఎప్పుడు చూసినా ఎలా చేయాలి, ఏం చేయాలి, మనం ఎలా చేస్తే దాన్ని కొంచెం బెటర్మెంట్ ఇస్తాం. నేను ఫస్ట్ అడిగాను, లవ్ స్టోరీ చేయొచ్చుకంటే ఐ డోంట్ వాంట్ లవ్ స్టోరీ,
డిఫరెంట్ అందరూ చేస్తున్న లవ్ స్టోరీ మనం మనం కూడా అదే వేలో వెళ్తే అలా కాదు, నేను డిఫరెంట్గా వెళ్తాను, నువ్వు చూడని చెప్పారు. నాకు లైన్ చెప్పినట్టు నిజంగా చాలా మంచి లైన్ అండి. యాక్చువల్లీ I would like to thank my director Ravichandran sir, my producer, who giving me chance in this film. It's not a sweet film. It's a horrible film. It's a very good concept. My character, I'm playing the Jasmine character. It's a very fantastic, like violent girl. It's not a sweet, innocent girl. What I say, I don't know. I'm playing a air hostess girl who into come on crime line. It's all about the crime subject.